ఆంధ్రప్రదేశ్ జీవనాడులైన పవిత్ర నదుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా గోదావరి నదిని పూర్తి కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక అడుగు వేశారు. నదిలోకి ఎలాంటి మురుగునీరు, పారిశ్రామిక మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ శాఖల మంత్రిగా కూడా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి నదీ తీర ప్రాంతాల పారిశుద్ధ్యంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరి నదిలో కలవడం వల్ల నదీ జలాలు కలుషితమవుతున్న తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల మనుగడకు నదులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసిన పవన్ వ్యర్థాల నియంత్రణకు అవసరమైన శాశ్వత మౌలిక వసతులు, డ్రైనేజ్ డైవర్షన్ ప్లాంట్ల ఏర్పాటుపై తక్షణమే నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రూషియల్ రివ్యూ వెనుక అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు లక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాబోయే పుష్కరాల నాటికి కోట్ల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాన్ని అందించడమే ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పుష్కరాల ఘాట్ల వద్ద ప్లాస్టిక్ రహిత నియమాలు కఠినంగా అమలు చేయాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యర్థాల మేనేజ్మెంట్ను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదికి పూర్వవైభవం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అధికారులను కోరారు. గోదావరి నదిని ప్రక్షాళన చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకోవడంపై పర్యావరణ ప్రేమికులు, నదీ తీర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పండుగల సమయాల్లోనే కాకుండా నిరంతరం గోదావరి నది స్వచ్ఛంగా ఉండేలా నివేదికలు తెప్పించుకుని క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించేందుకు సిద్ధమవడంపై కూటమి ప్రభుత్వం నిబద్ధత స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గోదావరి నది పవిత్రతను కాపాడడంతో పాటు పర్యావరణ సమతుల్యత కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అద్భుతమైన మార్పులకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. ఓవరాల్గా ఇట్లాంటి ఎఫ్లూయన్స్ స్టేట్ వైడ్, మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నోట్ ఇవ్వండి. ఒకసారి పీసీబీ దగ్గర ఉందా, ఐడియా ఉందా వాళ్ళ దగ్గర? డేటా అది ఇవ్వండి ఒకసారి. అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటి ఏమున్నాయి అంటే ఏం లేదు, మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేటెస్ట్ టాక్ అబౌట్ ఇట్. అంటే ముందు ఒకసారి ఉంది కదా, అవును సార్. ఏంటిది?